నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు ఏవైతే చేసుకుంటున్నారో అవి ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు మరియు లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ప్రోత్సాహకాలను అందుకుంటారు. వృషభ రాశి వారు ఈరోజు కొంత తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని చేకూరుస్తాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అలాగే నోరు అదుపులో పెట్టుకోవడం వలన ఈరోజు మీరు ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి గడిస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా సాగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు విదేశీయానం చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు అనేవి సునాయాసంగా జరిగిపోతాయి. ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుకుంటారు. ఇక మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు కీలక సమాచారం అందుతుంది. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు అనేవి దక్కవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.